2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే సాయిరామ్ గారు. నమస్తే అండి. చాలా మంది బ్యాక్‌లాగ్స్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఒక మార్క్ దగ్గర, 2 మార్కుల దగ్గర బ్యాక్‌లాగ్ ఉండిపోతూ ఉంటుంది. అది క్లియర్ అయినప్పటికీ కూడా ఇంటర్వ్యూస్‌కెళ్ళినప్పుడు, జాబ్ కోసం మేము ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఇది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందా? బ్యాక్‌లాగ్ ఉన్నవాళ్ళు 2026లో జాబ్స్ కోసం ఏ విధంగా మైండ్ సెట్‌ని ప్రిపేర్ చేసుకోవాలి? కెరియర్‌ని ఏ విధంగా ప్లాన్ చేయాలని అడుగుతున్నారు. వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు అంటారు? ప్రతి కంపెనీకి అన్ని కంప్లీట్ అయ్యి డిగ్రీ అన్నది కావాలండి. అవును. కానీ మా స్టూడెంట్స్ ఏం థింక్ చేస్తారంటే బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి కదా, మనకి అసలు ఎలిజిబిలిటీ రాదేమో అన్న పాయింట్లో పాయింట్ దగ్గరే ఆగుతారు. ఉండి టైం వేస్ట్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయింది, బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి, 2 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి, మళ్ళీ ఇమ్మీడియట్ అక్టోబర్లోనో సెప్టెంబర్లోనో రాస్తారు. ఈ మధ్యలో టైం ఏం చేస్తారు? సో నేనేమంటానంటే, ఓకే, దానికి ప్రిపేర్ అవ్వండి. 2 సబ్జెక్ట్స్కి మీరు డైలీ, ఆబ్వియస్లీ మీరు ఎట్లా డైలీ చదవరు, ఎగ్జామ్ ముందు 2 డేస్ 3 డేస్ చదువుతారు. మిగిలిన టైంని అప్ స్కిల్ అవ్వండి. ఓకే, ప్రాపర్గా ఒక ఫుల్ స్టాక్ ప్రోగ్రామో లేకపోతే ఏదో ఒక టెక్నాలజీయో చూజ్ చేసుకొని అప్ స్కిల్ అయితే రేపొద్దున ఎగ్జామ్ రాసి మీకు రిజల్ట్ వచ్చే లోపు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వటానికి మీకు క్లియరెన్స్ అవసరం లేదు. ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు. జాబ్ జాయిన్ అవ్వాలి అంటే మీకు సర్టిఫికేట్ కావాలి. ఈ లోపు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్న ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇటు బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా మంచి ఇంటర్వ్యూ క్రాక్ చేసే మంచి ప్యాకేజ్ వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్ జాయిన్ అవ్వచ్చు. అదే మీరు బీటెక్ అయిపోయి నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయని చెప్పి వెయిట్ చేస్తూ బ్యాక్లాగ్స్ అయ్యేసరికి ఏ అక్టోబరో నవంబరో అవుతుంది. ఆ తర్వాత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ మే అవుతుంది. సో అంటే 1 year మొత్తం వేస్ట్ అయిపోయినట్టే కదా. సో అట్లా కాకుండా బీటెక్ అయ్యాక కూడా మీకు బ్యాక్లాగ్స్ ఉంటే కనుక ఆ ఎగ్జామ్ టైం అప్పుడు 1 week అట్లా బ్రేక్ తీసుకొని కంప్లీట్ చేసుకోండి. ఈ లోపు అప్ స్కిల్ అవ్వండి. అప్పుడు టైము కలిసి వస్తుంది, మీకు అటు సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతే ఇటువైపు ఈ అప్ స్కిల్ అయి ఉంటారు కాబట్టి ఇంటర్వ్యూస్ కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో బ్యాక్లాగ్స్ అనేది క్లియర్ అయినప్పటికీ కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఫర్దర్ గా జాబ్ కి ఏమన్నా చూపిస్తుంది అంటారా సార్? లేదండి, అంటే విత్ ఇన్ ద ఇయర్ కంప్లీట్ అయితే గనక అది పెద్ద ఇష్యూ కాదు. అంటే ఫర్ సపోజ్ 2026 ఏప్రిల్కి బీటెక్ కంప్లీట్ అవ్వాలి, కానీ లైక్ నవంబర్ డిసెంబర్ ఆ టైంకి కంప్లీట్ అయితే గనక ఇష్యూ ఉండదు. ఓకే, అదే ఒకవేళ డిలే అయ్యి నెక్స్ట్ సెమిస్టర్ లైక్ 2027 మేకి అట్లాగా అయింది అనుకోండి, అప్పుడు మనకి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి. అంటే ఎవిడెన్స్ ఇన్ ద సెన్స్ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయగలగాలన్నమాట. ఓకే, నేను హానెస్ట్ ఆన్సర్ ఇంపార్టెంట్. నేను స్టార్టింగ్ ఫోకస్ చేయలేదు స్టడీస్ మీద, బట్ లేటర్ ఆన్ నేను రియలైజ్ అయ్యాను. సో అప్పటి నుంచి ఫోకస్ చేశాను. సో నాకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా ఉంది, ప్యారల్గా ఇవి కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను. ఈ 1 year నాకు సబ్జెక్ట్స్ ఉన్నా నేను ఖాళీగా లేను, నేను ఈ టెక్నాలజీస్ నేర్చుకున్నాను, వీటి నుంచి ఈ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయగలిగాను అని గనక వాళ్ళకి కన్విన్స్ మేనర్లో గనక చెప్పి వాళ్ళు గనక కన్విన్స్ అయితే గనక మీకు జాబ్ పక్కా వస్తుంది. వాళ్ళు ఎప్పుడు కన్విన్స్ అవుతారు? ఓకే, తిను బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా లైట్ తీసుకోలేదు, ఫోకస్డ్ గా ఉన్నారు, టైం వేస్ట్ చేసుకోకుండా స్కిల్ మీద అంటే తినికి నేర్చుకోవాలన్న తపన ఉంది అన్న పాయింట్ వాళ్ళకి క్లారిటీ వస్తే గనక మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, స్టార్ట్అప్ కంపెనీస్ సబ్జెక్ట్స్ మీ పర్సంటేజెస్ చూడవండి. స్టార్ట్అప్ కంపెనీస్, సో స్టార్ట్అప్ కంపెనీస్ లో మీకు స్కిల్ ఎంత ఉంది అన్నదే ఇంపార్టెంట్. ఓకే, వాళ్ళు మీరు ఏ సబ్జెక్ట్స్ పాస్ అయ్యారు అవ్వలేదు, ఎంత పర్సంటేజ్ ఉంది అన్నది చూడరు, ఎంత స్కిల్ ఉంది, మాకున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కి తినుకున్న స్కిల్ యూజ్ అవుతుందా లేదా అన్నదే చూస్తారు. బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఈ ఇయర్ కనుక మనం తీసుకుని 2026లో ఈ టైంలో మేము అప్ స్కిల్ అవ్వాలనుకుంటూ ఉన్నాము, కొంత సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నాం, అది కూడా ప్రాక్టికల్ గా అడుగుతుంటారు. మన దగ్గర వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అంటారా సార్? మనం తీసుకుంటాం, జాయిన్ అవ్వచ్చు. కాకపోతే మనం క్లియర్ గా చెప్తాం, మనకి డిసెంబర్ లోపు కంప్లీట్ చేసుకోవటానికి చూడు, అయితే గనక నీకు ఇష్యూ ఉండదు. లేదు అంటే గనక మళ్ళీ దానికి నువ్వు కన్విన్స్ చేసుకోవాలి ఇంటర్వ్యూలో, అది ఇంపార్టెంట్ అని చెప్పి అవకాశం ఉంటుంది, ఎలా మనం పర్ఫామ్ చేయొచ్చు ఇంటర్వ్యూస్ కనుక క్రాక్ చేసే ప్రాసెస్ లో అనేది. డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.